హాయ్ ఎవ్రీవన్. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందని అలా బయటకు అయితే వచ్చాము. ఇంకా వెళ్ళేదారిలో డిమార్ట్ అయితే కనపడింది. డిమార్ట్లో ఏమైనా తీసుకుంటావు అక్క అని అడిగాడు. సో ఒక ప్రోడక్ట్ తీసుకోవాల్సిందని వచ్చాము. జనాలు బయట షాప్స్లో కన్నా డిమార్ట్లో ఎక్కువగా ఉంటున్నారు. సో మనకు కావాల్సిన ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా పిల్లలతో షాపింగ్కి వచ్చామంటే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన చాక్లెట్స్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. అది తీసుకుని నేనైతే బిల్డింగ్కి అయితే వెళ్ళిపోయాను. తర్వాత బయటికి రాగానే మళ్ళీ పాప్కార్న్ అయితే అడిగాడు. మా ఊరు చూడండి పాప్కార్న్ ఎలా తింటున్నాడో. ఇంకా ఇది అయిపోయిన తర్వాత పార్క్కి అయితే వచ్చాము మేము. మచిలీపట్నంలో ఉన్న పెద్ద క్లోజింగ్లో ఉంది, ఇంకా ఓపెన్ చేయలేదు. 5కి అలా ఓపెన్ చేస్తా అన్నారు. ఇంకా ఈ గ్యాప్లో టైం ఎందుకు వేస్ట్ చేయడం అని హౌసింగ్ బోర్డ్ కాలనీ దగ్గర ఉన్న ఈ పార్క్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి 4:30 to 8:30 వరకు ఓపెన్లోనే ఉంటుంది ఈవినింగ్ పూట. ఇంకా మా వాళ్ళు రాగానే వాళ్ళు ఆడుకుంటాకైతే వెళ్ళిపోయారు. ఈ గ్యాప్లో నేను మా తమ్ముడు అయితే వాళ్ళ పాప్కార్న్ అయితే వేసేసాము. ఇది వచ్చేసి చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా వాకింగ్ చేయడానికి, ఎక్సర్సైజులు చేయడానికి ఇవన్నీ పెట్టారు. అండ్ క్రికెట్ చాలామంది ఆడతారు, షటిల్ ఇవన్నీ ఆడతారు. చాలామంది షూట్స్ కూడా వస్తారు. చిన్న పార్క్ అయినా నీట్గా కామ్గా అయితే ఉంటుంది. మేము కూడా పిల్లలతో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత వచ్చేసి డిమార్ట్ పక్కన కొత్తగా అయితే ఓపెన్ చేశారు. ఇది కేఫ్ స్టోరీస్ అని. ఇంకా రాగానే మేము బాదం చాయ్ ఆర్డర్ పెట్టాము. ఎక్కడికి వెళ్ళినా ఈ బాదం చాయ్ తాగడం అలవాటు అయిపోయింది. ఇంకా తర్వాత పిల్లలకి వచ్చేసి మాక్టైల్ అయితే ఆర్డర్ చేసాం. మా వాడు ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి మమ్మీ అని అన్నాడు. ఇంకా వాడి కోసం అది ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, మాక్టైల్, బాదం చాయ్ అన్నీ తాగేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.